యజమానికి పూర్తి అధికారం ఆ దాసుడి మీద ఉంటుంది. ధర్మశాస్త్రంలో 10 ఆజ్ఞల్లో చెప్పబడినప్పుడు దేవుడు ఈ మాటలు చెప్తూ ఉన్నాడు. నీ దాసుని మీద నీకున్న అధికార స్థితుల్లో నీ దాసునిది ఏది నీవు ఆశించకూడదు అనేటువంటి మాట తెలియచేస్తూ ఆయన ఒక విడుదలను గురించినటువంటి స్థితి కూడా ఇక్కడ ప్రకటిస్తూ ఉన్నాడు. ఇక్కడ శిష్యులకు బోధించే స్థితి కూడా ఏమిటి అంటే, యేసుక్రీస్తు ప్రభు వారు ఏం మాట్లాడుతున్నాడు ఇక్కడ అని ఆలోచన చేస్తున్నప్పుడు, సేవకుడు అనే కంటే దాసుడిగా నీవు పరిచారం చేయాలి అని చెప్పి ఆయన ఉట్టునే ఆయన మాటలు చెప్పలే. ఇంకా చెప్పాలంటే యోహాను సువార్తలో యేసుక్రీస్తు ప్రభు వారు ఒక పని చేశారు. యోహాను సువార్త 13వ అధ్యాయం 4వ వచనం చూస్తే మీకు దాన్ని చేసి చూపిస్తూ ఉన్నాడు. ఇదిగో దాసుడు అనేవాడు ఏం చేస్తాడంటే నడుముకి తాను తువాలు కట్టుకుంటాడు. ఎందుకోసం అంటే తాను సిద్ధపడి ఉన్న విధానానికి. అంతేకాకుండా యజమానుడికి నేను దాసుని అని చెప్పే స్థితి, నేను నీకు లోనైన వాడిని, నేను నీకు విధేయుడిని అని చెప్పటానికి